చేద్దాము. అప్పుడు ఓకే, థ్యాంక్ యూ. సో పెళ్ళి అన్నాక సన్నాయి లేకపోతే అసలు చాలా వెల్తీగా ఉంటుంది కదా, అందుకనే హ్యాపీ వెడ్డింగ్ కాబట్టి మీ చేతిలో చిన్న చిన్న బూరెలు ఇచ్చేసాము. అంటే తినే బూరెలు కాదు, ఊదే. సో ఇప్పుడు ఏంటంటే అంటే ఆనంద్ అక్షరాకి పిల్లలు పుడితే వాళ్ళు ఆడుకుంటారండి, మాకేంటివి? అంటే మనం పాటలో వాడడం ఇది గుర్తుందా? ఆనంద్ అన్నీ మర్చిపోయారు. కంటిన్యూటీ అదే, నా కలర్ అదే యాక్చువల్గా. ఓ నేను ఇవ్వను. ఎనీవేస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక టాస్క్ కానీ క్వశ్చన్ కానీ అడుగుతాను, దాన్ని ఎవరు చేయాలనుకుంటున్నారో దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళు ఊదాలి. ఓకే, బట్ బిఫోర్ దాట్ ఒక చిన్న టెస్ట్, ఎవరు బూరని గట్టిగా ఊదగలుగుతారు చూద్దాం. నాదే అంత గట్టిగా ఊదే, అది ఎగిరిపోయేలా ఊదారంటే మాటలా అసలు. ఎవరు వచ్చింది గట్టిగా? జంగిల్ బుక్ లో ఏనుగులాగా. అరే కరెక్ట్. ఇది చచ్చిన ఏనుగులా వస్తుంది పాపం. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏ టాస్క్కి ఇద్దరు నో అనకూడదు, ఎవరు ఒకళ్ళైనా సరే చెయ్యాలి, చెప్పాలి. ఓకే, అది రూల్. ప్రతి గేమ్కి ఒక రూల్ ఉంటుంది కదా, సో దట్ ఈస్ ద రూల్. హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో డైలాగ్ చెప్పాలి. అది మీకు చెప్పాలని లేదా? నేను కన్ఫర్మ్ చేయగానే ఎందుకు మీలో అంత మార్పు ఆనంద్? చెప్పానండి, చెప్పు, ఆన్సర్ మీ. డైలాగ్ అయిపోయింది. ఇలాగే అంటారు ఆయన అక్కడ కూడా, ఇట్లానే ఎక్స్ప్రెషన్. లెట్స్ సీ ఎవరు ఎక్కువ ఆన్సర్ చేస్తారు. మీరు కూడానా? నాకు 1 పాయింట్. మీకు 1 పాయింట్. ఓకే, హ్యాపీ వెడ్డింగ్ లో సాంగ్ పాడాలి. యా, సాంగ్. దీంతన దోంతన మాంగళ్యం తంతున కళ్యాణం అంటే ఇద్దరు మనసులు కలిసేనా. ఓకే, మ్యూజిక్ నేను ఆ పాటలోనే వాడాను. అదే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇస్తున్నారు. యా, 1-1 ఈక్వల్. ఓకే, సో నెక్స్ట్ యా మెగాస్టార్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పాలి. విచ్ డైలాగ్? ఐ డోంట్ వాంట్ టు సే సంథింగ్ ఓల్డ్, కొత్తదేం లేదా? ఐ ఫర్గాట్ దట్. అంటే 150. అందరూ చెప్పేది చెప్ప. పొగరు నా ఇంట్లో ఉంటుంది, దాని తర్వాత పౌరుషం హీరోయిజం నా పొగరు నా ఇంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది. అండర్స్టాండ్ మిస్టర్ ఆనంద్? ఓకే. ఓహో, ఆ డైలాగ్ అక్షర అడాప్ట్ చేసేసుకుంది కూడా. 2 నీహా. రెడీ? యా, 2 పాయింట్స్ ఫర్ యూ. థర్డ్ కూడా నాదే. ఓకే, మెగాస్టార్ గారు పాట పాడాలి. ఆంటీ కూతుర అమ్మ అప్సరా ముస్తా బదిరింది. ఇది మాత్రం రీమిక్సే. నేను పాట చదివా వాళ్ళ. అదే, తెలుగు ఇండస్ట్రీలో 6 feet కంటే హైట్ ఉన్న ఒక హీరో పేరు చెప్పాలి. సుమంత్. ఫస్ట్ సుమంత్. యా, వరుణ్ అండ్ ప్రభాస్ గారు. ఒక హీరో పిక్ చేసుకో. ప్రభాస్ గారు. ఇస్ క్లోజ్ టు 6-7 feet, అంటే 6'4". ఏంటి అంతేనా? అంతే, పిక్ చేసుకోవాలి. రానా తను చెప్పేసాను, అయిపోయింది కదా. తను ఫస్ట్ ప్రభాస్ పిక్ చేసేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఎవరు? సునీల్. అయ్యో, చాలా మంది ఉన్నారు. పవన్ కళ్యాణ్. అయ్యో, 6 పాయింట్. ఇంకా నో, 3 for you, 2 for you. ఓకే, యా. సో ఇప్పుడు ప్రభాస్ గారి టాపిక్ ఎలాగ వచ్చింది కాబట్టి ప్రభాస్ గారి డైలాగ్ చెప్పాలి. హూ విల్ టెల్? సో 2 డైలాగ్స్ అండి, చిన్నవి. ఓ, మా బంపర్ ఆఫర్ 2 డైలాగ్స్. ఓకే, చిన్నవి. ఒక్క అడుగు, ఇంకోటి వచ్చేసి 2 అడుగులు. ఇంకోటి నేను ఎవరిని. అంతే డైలాగ్ నా వల్ల కాదు. నేను ఇంకా 2 డైలాగులు అంటే నాకు బంపర్ ఆఫర్ ఇచ్చారు అనుకున్నా, 2 మాటలు చెప్తారని అర్థమైంది. ప్రభాస్ గారి పాట. యా, మీకు ట్విస్ట్ చెప్తాను. యాక్చువల్గా పాట అంటే గుర్తొచ్చింది. ఓ షట్, తను ఉదేశం. సరే ఇద్దరు. ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలి. ఆహా, ఆ ట్విస్ట్ చెప్పండి. ఫస్ట్ ఈ వర్షం సాక్షిగా పాట ఉంది కదండి. వర్షం సాక్షిగా, అది యాక్చువల్గా ఫస్ట్ కంపోజ్ చేసినప్పుడు దేవి గారి వర్జన్ లిరిక్ ఇంకోటి ఉందండి. ఏంటి? దేవిశ్రీ ప్రసాద్ది. అదేంటంటే ఈ వర్షం సాక్షిగా కాదండి. ఐ లవ్ యూ శైలజ శైలజ ఓ శైలు శైలు ఐ లవ్ యూ శైలజ శైలు. సినిమాలో అది ఫస్ట్ అనమాట. శాస్త్రి గారేమో ఇలా రాశారనమాట.
సో స్టోరీ ప్రకారం ఇది బెటర్ అని అది కూడా బాగుంటుంది నాకు ఆ వర్షన్ కూడా నచ్చింది నేను ఫస్ట్ వినగానే ఏది ఐ లవ్ యూ శైలజ ఈ వర్షం అదే అదే అంటే మేబీ మనకి విని అలా అయిపోయింది. సో అప్పుడు దెన్ లేటర్ ఆన్ దే చేంజ్ ఇట్ టు శాస్త్రి గారి వర్షన్. థ్యాంక్ యూ ఫర్ ద బిహైండ్ స్టోరీ చెప్పినందుకు. ప్రొడ్యూసర్ స్టోరీ. యా నిహారికని ఇమిటేట్ చేయాలి. ఏంటంటే ఎప్పుడు నా పెళ్లి గురించి అడుగుతావు వెళ్ళిపోండి. ఇందులో కూడా అదే చెప్పాలా? చూసారా ఇందులో కూడా పెళ్లికున్న ఫాలోయింగ్ అలాంటిది. ఓకే సో నిహా టాస్క్ పాపం సుమంత్ ఫీల్ అవుతారు చెప్పాలి. సుమంత్ని ఇమిటేట్ చేయాలి మీరు ఇప్పుడు. రెడీ సార్? అది ఫస్ట్ డే షూట్ అండి. అంటే కొంతమంది ఒక అలవాటు ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది సిగరెట్ కాలుస్తారు టెన్షన్ ఉన్నప్పుడు, యాంగ్జైటీ పోవడానికి. సో అదే ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా. సో దట్స్ వై నేను ఐ లిసన్ టు మ్యూజిక్. కొంచెం యాంగ్జైటీ ఉన్నాయి. మీరు ఒఫెండ్ అవ్వలేదు, నేను కరెక్ట్గా చేశా కదా. ఒఫెండ్ ఎందుకు అవుతాను? చాలా అబ్జర్వ్ చేశారని మాత్రం అర్థమైంది. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బోత్. చక్కగా అంటే పెళ్ళన్నాక ఈ మాత్రం సరదాలు కూడా ఉండాలి. ఓ ఇంకా బాగుందా? యూ ఎంజాయ్డ్ ఇట్? ఇంకా అడగమంటాడు మనీషా గారు ఎక్కడికి వెళ్ళాలంటే. ఓహో మొత్తం నా మీద. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్, అక్షర అండ్ సుమంత్ గారు అండ్ నేహా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ వెడ్డింగ్. హ్యాపీగా బోల్డ్ అంత సక్సెస్ అందుకోవాలి అండ్ చాలా మంది మనసులకి దగ్గర అయిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ ఇంత చక్కగా మాతో టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు డైరెక్ట్గా ఆడియన్స్కి కూడా ఏమైనా చెప్పాలనుకుంటే యూ క్యాన్. సో మా ఫిల్మ్ హ్యాపీ వెడ్డింగ్ ఈస్ రిలీజింగ్ ఆన్ July 28, 2018. సినిమా ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మీరు చెప్పండి. అంటే ఆయన దృష్టిలో చాలా బాగుంటుందండి. సో ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. అందరూ మీ నియరెస్ట్ థియేటర్స్లోకి వెళ్ళి మా హ్యాపీ వెడ్డింగ్ సినిమా చూస్తారు మీ ఫుల్ ఫ్యామిలీ తోటి. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్. పైరసీ ఎంకరేజ్ చేస్తే అంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.